హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు బీవీఎస్ జర్నీ. ఈ మధ్య మన డైట్లోకి అయితే ఇంకొక కొత్త ఐటమ్ని అయితే యాడ్ చేసినాము. దాంట్లోకి మనం ఫస్ట్ ఒక బౌల్లోకి మంచిగా వాటర్ తీసేసుకొని దాని తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ అయితే యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టాలి. దీన్ని డే అంతా ఇట్లా పెట్టేసి నైట్ పడుకునే ముందు అయితే తాగుతారనమాట. ఇంకా మన ఓట్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినాను బ్రేక్ఫాస్ట్ లోకి. దాని తర్వాత మన ఓట్స్ రెడీ అయినాయి. అవి కూల్ అయ్యే లోపల స్నానం చేసి వచ్చేసినా. మంచిగా ఓట్స్ అండ్ యాపిల్ తినేసి బయట పని ఉంటే వెళ్ళిపోయాను. బయట పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసినాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మాత్రం రాగి రొట్టె, దాంట్లోకి 3 eggs అనమాట, సూపర్ ఫుడ్. దాని తర్వాత ఈవినింగ్ జిమ్ కు పోయే ముందు అయితే మంచి క్రియేటిన్ తాగేసి జిమ్ కు వచ్చి యాజ్ ఇట్ ఈజ్ గా వార్మప్ చేయడం స్టార్ట్ చేసిన. మీరు కూడా వార్మప్ చేయండి, ఇంజురీస్ నుంచి దూరంగా ఉంటారు, చేతిలో కాలు ఇరగొట్టుకోకుండా. ఈ రోజు అయితే మనకు మంచిగా లెగ్స్ వర్కౌట్ ఉందన్నమాట, లెగ్స్ అండ్ షోల్డర్స్. ఫస్ట్ అయితే 40 kgs యాడ్ చేసుకుని మంచిగా స్క్వాట్స్ కొడదాం డిసైడ్ అయినా. అట్లా 10 reps 3 sets అయితే చేసిన 40 kgs. నెక్స్ట్ ఇంకొంచెం వెయిట్ పెంచి 50 kgs చేసుకుని అవి కూడా 10 reps 3 sets అయితే చేసేసిన మంచిగా. నెక్స్ట్ వేరియేషన్ అయితే లెగ్ ఎక్స్టెన్షన్స్ చేసినాను అనమాట. ఇది పలికేకి వచ్చేసి అవ్వట్లేదు. దీన్ని కూడా మంచిగా ఒక 10 reps 3 sets అయితే చేసిన. దాని తర్వాత ఇట్లా రివర్స్ లో కూడా చేసిన. జిమ్ లో ఎవరో చేస్తా అంటే షూస్ కాపీ కొట్టిన, ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ అయినా అని. అది కూడా అయిపోయిన వెంటనే షోల్డర్ వర్కౌట్ చేయడం అయితే స్టార్ట్ చేసినాను. షోల్డర్ ప్రెస్ ఫస్ట్ 20 kgs, దాని తర్వాత 40 kgs అట్లా వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటే గ్రాడ్యువల్ గా 10 reps 3 sets అయితే ఇవి కూడా చేసేసిన. అది అయిపోయిన వెంటనే లాటరల్ రైజెస్ చేసేసి దాని తర్వాత రిడల్ట్ అయితే ట్రైన్ చేసి ఈ రోజుకి మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసినా. మళ్ళీ కలుద్దాం, బాయ్.